హాయ్, నేను మీ రాఘవరావునండి. ప్రజలను వంచించి, మోసం చేసి, దగా చేసి, అటవీ శాఖ భూములను, అసైన్డ్ భూములను దోచుకుంటున్న తన మంత్రివర్గ సహచరులని, లేకపోతే తను చేస్తున్న తన సరస్వతి భూముల్ని పల్నాడులో తన సరస్వతి పవర్ ఫ్యాక్టరీ కోసం తీసుకున్న భూములు జరుగుతున్న అవకతవకలన్నీ కూడా వాటిని సమర్థించుకుంటున్నాడు గజ దొంగ జగన్. పవన్ కళ్యాణ్ 5 నవంబర్ 2024లో ఆ భూములను పరిశీలన సరస్వతి పవర్ భూముల పరిశీలన కోసం పల్నాడు వెళ్ళి అక్కడ ప్రజల యొక్క అర్జీలు తీసుకొని అన్నీ పరిశీలించి వెంటనే ప్రభుత్వం తన యొక్క అటవీ శాఖ మంత్రిగా ఆర్డర్ వేశాడు. ఈ యొక్క సరస్వతి పవర్ కంపెనీలో అటవీ భూములు ఎన్నున్నాయి, అసైన్ ల్యాండ్స్ ఎన్నున్నాయి, అసలు దీనికి పర్మిషన్ మొత్తం ఎంక్వైరీ చేయమని ఇచ్చాడండి. వేస్తే ఒక నెలకే రిపోర్ట్ వచ్చేసింది. ఇందులో అసైన్ భూములు జగన్మోహన్ రెడ్డి ఆక్యుపై చేశాడని ప్రభుత్వం వేసిన కమిటీ తీర్మానించింది. వాళ్ళని వెనక్కి తీసుకోవాలని ఆ అసైన్డ్ భూముల్ని ఆర్డర్ వేసింది. ఆ ప్రకారంగా డిసెంబర్ 12వ తారీఖు 17.26 ఎకరాలు కరెక్ట్గా 17.26 ఎకరాలు అసైన్డ్ భూముల్ని ప్రభుత్వం మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొని ఏమంటారు పోల్చి నాటి ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించింది అని చెప్పి బోర్డు పెట్టేశారు. అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల ఆస్తులు దోచుకుంటున్నాడు, అవినీతి పడేనే కదండి, అంతే కదా. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే అటవీ భూములు దోచుకున్నాడు, అది అటవీ భూములు తేలింది, కంచి వేశారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి అతని అటవీ భూములు తేలింది, అతని కుటుంబ సభ్యులు దోచుకున్నది తేలింది, కంచులు వేశారు. కానీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మా మీద క్రిమినల్ కేసు పెట్టారు, అటవీ భూములు దోచుకున్నామని. దయచేసి ఆ క్రిమినల్ కేసు కొట్టాము సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చేపగా కొట్టిందండి. ఒరే దుర్మార్గులారా, మీరు తప్పు చేశారు, తప్పు చేసి మీరు క్రిమినల్ కేసులు కొట్టేమని చెప్తారేంటి? అటవీ భూములు దోచుకోవడం తప్పు కాదా? అటవీ పర్యావరణాన్ని నాశనం చేస్తుంది తప్పు కాదా? అది తప్పు కాదని మీరు ఎట్లా అంటారు? దాన్ని మేము ఎట్లాగా రద్దు చేయాలని సుప్రీంకోర్టు వార్తలు పెట్టింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందండి? సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులన్నీ కూడా సక్రమమని తీర్పు ఇచ్చింది. ఆ ప్రకారంగా వీళ్ళ మీద కేసులు పెట్టారు. త్వరలో వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు. నేనేంటంటే అటవీ శాఖ భూములను ప్రజల భూములు దోచుకుంటుంటే తప్పు కాదని మాట్లాడుతున్న ఈ జగన్ని ఏమన్నారండి? స్పష్టంగా సుప్రీంకోర్టే తిట్టింది యదవల్ని, తప్పు చేస్తున్నారని. అంటే ఈ యొక్క జగన్కి అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్ల నిబద్ధత లేదు, ఆయనకి రాజ్యాంగ గౌరవం తెలియదు. అలాగే సుప్రీంకోర్టు న్యాయస్థానం మీద, హైకోర్టు న్యాయస్థానం మీద గౌరవం లేదు, నమ్మకం లేదు. ఇంకెవరు నమ్ముతాడండి? భారతదేశం నడిచేదే అంబేద్కర్ రాజ్యాంగం మీద. ఆ రాజ్యాంగం ప్రకారం ఏర్పడిందే ఒక న్యాయ వ్యవస్థ. అంటే ఇతనికి ఏంటి? నేనే అంబేద్కర్ గారి రాజ్యాంగం, నేనే సుప్రీంకోర్టు న్యాయస్థానం, అన్నీ నేనే అని ఫీల్ అవుతున్నాడు అనుకుని ఇష్టం వచ్చి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తికి తగిన శాస్తి జరగాలని పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రకారంగా ఆయన చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటి తీస్తున్నాడు. అటవీ శాఖ భూములు చాలా దోచుకున్నారు. ఆయన అటవీ శాఖ మంత్రిగా చాలా పద్ధతిగా అన్నీ సక్రమంగా చేస్తున్నాడని అటవీ శాఖ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత నిబద్ధతతో చేస్తున్నారని. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి తప్పుడు చేసే పనులన్నీ అతను జగన్మోహన్ రెడ్డి చేయడమే కాకుండా తన మంత్రులు, తన దగ్గర ఉన్న అధికారులు చేస్తుంటే కూడా వాళ్ళందరూ మంచివాళ్ళు, శుద్ధపోసులు అని మాట్లాడుతున్న ఇటువంటి వ్యక్తిని ఏమనాలో ప్రజలు మీరే నిర్ణయించుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం నాకు స్పష్టంగా తెలియాలి, జగన్ అనే ఒక నియంతని, ప్రజలను దోచుకునే వ్యక్తిని, ప్రజలను మోసం చేసే వ్యక్తిని, ప్రజల్ని దగా చేసే వ్యక్తిని, ప్రజల్ని నిలువునా ముంచిన వ్యక్తిని నమ్ముతున్న పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు ఇప్పటికైనా జగన్ ఎంత నీచుడో తెలుసుకోమని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.